కాలము అతి తక్కువ అండి. చూడండి, ఈ మధ్యన కానీ మనం బ్రతికే బ్రతుకులు ఎన్నో రోగాలు వస్తున్నాయి, ఎన్నో సమస్యలు వస్తున్నాయి, ఎన్నో బాధలు వస్తున్నాయి, ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి. చూడండి, కరోనా వచ్చింది 2019లో, ఎంతో మంది చనిపోయారండి. మరి బతికిన వారు కొంతమంది ఉన్నారు, రోగం వచ్చి భయపడి చనిపోయిన వారు కొంతమంది ఉన్నారు. మరి మన డబ్బు రక్షించలేదు, అధికారం రక్షించలేదు, మరి అంగబలం రక్షించలేదండి. ధనికులు చనిపోయారు, పేదవారు చనిపోయారు. మరి ఈ భూమి మీద మనకు శాశ్వతం అంటారా? ఏదో ఒక రోజు మనం ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయే రోజు ఉందండి, ప్రతి మనిషికి, నాకు, నీకు, అందరికీ. మరి ఈ శాశ్వతం కాని రోజు కంటే మరి శాశ్వతమైన ఒక రోజు ఉందండి. ఆత్మకు సావు లేదు, శరీరం మట్టిలోకి వెళ్ళిపోద్ది, ఆత్మే జీవింపజేస్తున్నదని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుంది, మన గ్రంథాలు కూడా చెప్తున్నాయండి. మరి ఆత్మ జీవింపజేయాలంటే మనం ఇక్కడ ఎలా పడితే అలా బ్రతికితే వస్తుందంటారా? ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియ సహోదరి సహోదరుడా. మరి ఒక్కసారి ఆలోచన చేస్తే చూడండి, మనకే ఒక చట్టం ఉందండి. మరి ఇక్కడ తప్పు చేస్తే తప్పించగలుగుతామేమో సాటుపడి, మరి దేవుడి దగ్గర తప్పించుకుంటామంటారా? చూడండి, మనం ఇక్కడ ఒక మనిషిని కొట్టినా తిట్టినా, మరి ఇంకా అంతకమైన ప్రమాదమైన పనులు చేస్తే చట్టం ఊరుకుంటుందంటారా? తీసుకెళ్లి జైలు వేస్తుందండి. మరి ఇటువంటి పని మన మానవుల్లోనే ఉందంటే, మరి దేవాది దేవుడైన దేవుడికి, సర్వసృష్టిని సృష్టించిన సృష్టికర్తకు చట్టం లేదంటారా? ఇక్కడ ఈ భూమి మీద మనం వెళ్ళి మంచిగా బ్రతకండి, స్వేచ్ఛా జీవితం ఇచ్చి, మరి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నువ్వు యథార్థంగా బ్రతుకుమని దేవుడు మనకు అప్పచెప్పినప్పుడు మనం ఇక్కడ ఎలాంటి పడితే అలా బ్రతికేసి, మరి ఏ పని పడితే ఆ పని చేసేస్తే మనకు ఆ స్వర్గం వస్తుందంటారా? ఒక్కసారి మీ కుడాస్తం గుండ్లపై వేసుకోండి, ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరుడుదా. తిన్నామా పడుకున్నామా తెల్లారిందే కాకుండా, మరి అందరూ భక్తి పరులే, మీ భక్తి లేదంటలేదండి. నిజాన్ని తెలుసుకోండి, ఆ నిజదేవుణ్ణి అంగీకరించండి, విశ్వసించండి, నమ్మండి, రక్షణ పొందండి, మారు మనసు పొందండి. మరి ఆ పరలోకం చేరతారని మేము ఈ తపన, ఆలోచన, ఈ బాధ అండి. మేమేది ఆశించి రాలేదండి. మీ గ్రామం మీరేం సందాలు ఇస్తారనో, డబ్బులు ఇస్తారనో, భోజనాలు పెడతారనో, టీలు ఇస్తారనో, టిఫిన్లు ఇస్తారనో, లేకపోతే ఎక్కడి నుంచో డబ్బు వస్తుందని, యథార్థమైన మాట అండి, ఎక్కడి నుంచో వస్తుందని కాదండి. మా కష్టార్జితం వదిలి ఇవాళ తలకో 50 రూపాయలు బండిలో పెట్రోల్ వేసుకుని మీ గ్రామం వచ్చామండి. ఈ యొక్క దేవుని మాటలు వెదజల్లుదాం. కొన్ని విత్తనములైనా మొలుస్తాయేమో, కొంతమంది అయినా మారు మనసు పొందుతారేమో, కొంతమంది అయినా నిజం తెలుసుకుంటారేమో. తప్పనండి. ఆ రోజున 2000 సంవత్సరముల క్రితం యేసుక్రీస్తు ప్రభు వారు మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమని వాగ్దాన ప్రకారం మేము ఈ గ్రామం వచ్చామండి. మీకు ఈ మాటలు తెలియజేస్తున్నాం. మరి ప్రియ సహోదరి సహోదరుడా, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమన్నారు పెద్దలు. మనం ఈ భూమి మీద ఉండగానే మనం ఆ నిజాన్ని తెలుసుకోవాలి. మరి నడు ఆయుష్ తక్కువండి, బాల్యము, యవ్వనం, వార్ధక్యం, వృద్ధాప్యం, ఏదో కాలంలో మనం ఈ భూమిని విడిచిపెట్టేస్తాం. తర్వాత మనం ఎంత మొత్తుకున్నా, ఎంత బాధపడినా, ఎంత శ్రమించినా మళ్ళీ ఆ పరలోకం రాదండి, ఆ దేవుని రాజ్యం రాదండి. కాబట్టి ఇది మీకు డిమాండ్ కాదండి, ప్రేమగా చెప్తున్నాం. మరి నిజం తెలుసుకోండి, ఆ ప్రభువుని అంగీకరించండి, మారు మనసు పొందండి. మీ దగ్గరలో ఉన్న మందిరానికి వెళ్ళండి. ఈసీఐ మందిరం ఉందండి. మరి ఆ మందిరానికి వెళ్ళి మరి ఆ ప్రభువుని మీరు విశ్వసిస్తారని, నమ్ముతారని మిమ్మల్ని బట్టి దేవుణ్ణి బ్రతిమాలి వేడుకొని ఉన్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.